హలో ఎవ్రీవన్, వెజ్ నూడిల్స్ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. బౌల్లో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొనేసి టేస్ట్కి తగినంత సాల్ట్, కొద్దిగా ఆయిల్ వేసుకొనేసి వాటర్ అంతా ఇలా బాయిల్ అవుతూ ఉన్నప్పుడు నూడిల్స్ కూడా వేసుకొనేసి 80% పాటు కుక్ చేసుకొనేసి సపరేట్గా తీసుకునే తర్వాత కోల్డ్ వాటర్ వేసుకున్నామంటే ఎక్కువ కుక్ కాకుండా ఉంటాయన్నమాట. తర్వాత ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, క్యారెట్, క్యాప్సికమ్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొనేసి లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు బాయిల్ చేసుకున్న నూడిల్స్ కూడా వేసుకొనేసి ఇప్పుడు ఇందులో టేస్ట్కి తగినంత సాల్ట్, ధనియా పౌడర్, చిల్లీ పౌడర్, సోయా సాసు, గ్రీన్ చిల్లీ సాసు, రెడ్ చిల్లీ సాసు, అలానే గరం మసాలా వేసుకొనేసి అంతా మసాలాలంతా బాగా నూడిల్స్ మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకొనేసి లాస్ట్లో స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకున్నామంటే టేస్టీగా వెజ్ నూడిల్స్ అయితే రెడీ అయిపోతాయి. ఒకసారి మీరు సింపుల్గా ఇలా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.